తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సిడబ్ల్యూసీ అధికారులు. 11,50,568 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రవాహాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులు పరిశీలించారు. ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ టీంలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్మగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో దుమ్మగూడెం చెర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు చేరడంతో చింతూరు, కోనవరం, వీఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది. పట్నంలోకి వరద నీరు రాకుండా అధికారులు కరకట్టకు ఉన్న స్లూయిస్లను మూసివేశారు.